మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా శ్రావణ మాసం యొక్క వైభవం గురించి, శ్రావణ మాసంలో రాబోతున్న పర్వదినాల గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక శ్రావణ మాసంలో శుక్రవారాలు, వరలక్ష్మి అమ్మవారి వ్రతం. అసలు ముందుగా చాలా మందిలో ఒక సందేహం ఏంటంటే, అష్టలక్ష్ములు అంటారు, సంతాన లక్ష్మి అంటారు, ధైర్యలక్ష్మి అంటారు, రకరకాలుగా చెప్తారు. కానీ ఎక్కడ ఈ వరలక్ష్మి అమ్మవారి పేరే వినలేదు. అసలు ఈ అమ్మవారు ఎవరు, ఈ వ్రతం ఎవరు ఆచరించాలి, అసలు ఆ రోజున ఏం చెయ్యాలి? చాలా విశేషమైన ప్రశ్న అండి. మనకి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మాసంగా చెప్తారు. శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, శివారాధనకి, మంగళ గౌరీ పూజలకి కూడా చాలా విశేషం. అందులో ప్రత్యేకంగా లక్ష్మీదేవికి చెప్తారు. అసలు మనం మానవ జీవితంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. ఏ మాసమైనా ప్రతి మాసంలో 5 శుక్రవారాలు వస్తే లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి అలక్ష్మి ఉండదు. మళ్ళీ చెప్తాను, లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి అలక్ష్మి ఉండదంటే ఎవరైతే కొంత వెకిలిగా ఉన్నారో వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, లక్ష్మి అంటే డబ్బు కాదు. యథార్థంగా ఏంటి, ఆధునిక సమాజంలో చాలామంది లక్ష్మి అంటే డబ్బు అనుకుంటున్నారు. ఇందాక మీరు అడిగినట్టు ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, అలాగే సౌభాగ్యలక్ష్మి, ఇలా మనకి అనేక లక్ష్మిలు, అష్టలక్ష్మిలు ఉన్నప్పుడు ఒక్క వరలక్ష్మిని పూజిస్తే ఆవిడలోనే అష్టలక్ష్మిలు, సమస్త లక్ష్మిలు ఉన్నాయి. అంటే మానవుడికి ఆనందాన్ని కలిగించేది లక్ష్మి అని. ఇంకా చెప్పాలంటే ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అన్నారు శాస్త్రం. ఈరోజు చాలామంది స్వచ్ఛ భారత్లను చేస్తున్నారు, కానీ మన పురాణాల్లో, మన సనాతన ధర్మంలో స్వచ్ఛతకి ఇచ్చినంత ప్రాధాన్యత ఎక్కడా ఇవ్వలేదు. అది దేశకాలమాన పరిస్థితులు బట్టి, ప్రజలు ఆచరించేటువంటి విధానాన్ని బట్టి అది మారినటువంటి విషయాన్ని నేను మాట్లాడిన. కానీ ఎక్కడో గ్రహణం జరుగుతుంటే ఇక్కడ ఇల్లు కడిగేసి, గుళ్ళు కడిగేసి, గ్రహణానికి ముందు ఇంటిని శుభ్రం చేసి, గ్రహణానికి ముందు పట్టు స్నానం అయిన తర్వాత విడుపు స్నానం వంటివి చేసి, గ్రహణ మధ్య స్నానం చేసి, తర్వాత తిరిగి ఇల్లంతా శుభ్రం చేసుకుని వండుకున్నటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పశువులకు ఇచ్చేసి మళ్ళీ కొత్తగా ఇవి చేసుకోవడం, దర్భలు వండి పెట్టుకోవడం, అంత స్వచ్ఛత పాటించినటువంటి దేశం మన సనాతన ధర్మం, మన భారతదేశం. అలాంటిది ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అంటే, స్వచ్ఛ అంటే మీ యొక్క శరీరం స్వచ్ఛతగా ఉండాలి, మనసు స్వచ్ఛతగా ఉండాలి, ఆత్మ మీలో ఉన్నటువంటి జీవాత్మ, పరమాత్మకు సంబంధించినటువంటి శక్తి స్వచ్ఛంగా ఉండాలి, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, అలాగే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి. వరలక్ష్మి వ్రత కథలో చెప్పినది కూడా ఇదే నేను చెప్పబోతున్నాను. అది ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే సంతోషము, ఆనందము, ధనము, సుఖము, సౌభాగ్యము, సంతానము, ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇది మనం వరలక్ష్మి వ్రతంలో గమనించాలి. అవన్నీ ఇచ్చే దేవి వరలక్ష్మీదేవి. అలా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించలేనటువంటి వారు కనీసం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఒక్కరోజు, లేదా ఏదైనా ఆటంకం వల్ల ఇబ్బంది అయి ఆ తర్వాత శుక్రవారమైనా గనక లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవిని పూజించిన ఫలితం వచ్చి సౌభాగ్యము, లక్ష్మీప్రదం కలుగుతుంది. దీనికి మనకి ముఖ్యంగా స్కాంద పురాణంలో అసలు వరలక్ష్మి వ్రత వైభవం అని చెప్తారు. మనకి ఏ వ్రతమైనా ఏ పురాణం అనేది ముందు తెలుసుకోవాలి. ఆ వ్రతం గురించి ఈ పురాణం, ఆ ఋషులు ఆ యొక్క విషయం తెలుసుకుంటేనే ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది వినడం చేతే మనకి ఆ లక్ష్మి కలుగుతుంది. స్కాంద పురాణంలో పూర్వం సౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో కూర్చుని పురాణాలు చర్చించుకుంటున్నప్పుడు, ఏ వ్రతం చేస్తే స్త్రీలకి సౌభాగ్యం కలిగి, సంతానం కలిగి, పుత్రులతో లక్ష్మీప్రదంగా ఉంటారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు
ఇదే విషయాన్ని పార్వతీదేవి శివుడిని అడిగినట్టుగా ఓకే. అప్పుడు శివుడు వరలక్ష్మి దేవి గురించి వరలక్ష్మి వ్రత వైభవం గురించి చెప్పడం, ఆ వరలక్ష్మి వ్రత వైభవంలో భాగంగా చారుమతి దేవి యొక్క కథని చెప్పడం వరలక్ష్మి యొక్క వైభవాన్ని చెప్తుంది. ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో ఈ చారుమతి దేవి కథ వినాలి. కథ వినడం కాకుండా అందులో ఉన్న మూల అర్థాన్ని పట్టుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి కరుణిస్తుంది. అసలు ఈ కథ ఏమిటి అంటే, పూర్వం ఒక ఊళ్ళో చారుమతి దేవి అనేటువంటి ఆమె ఉండేది. ఆ చారుమతి దేవి చాలా సుశీలమైనటువంటి స్త్రీ. అంటే ఎవ్వరితో గొడవలు పడకుండా అందరినీ గౌరవిస్తూ భర్తని దైవంగా భావిస్తూ అత్తమావల్ని తన సొంత తల్లిదండ్రులుగా చూసుకుంటూ వాళ్ళని దైవంగా చూసుకుంటూ తల్లిదండ్రులను కూడా గౌరవిస్తూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా స్నేహపూర్వకంగా ఉంటూ ఎవరితో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా మంచిగా ఉండేటువంటి చారుమతి దేవి ఉండేది. అలా ఉంటూ ఆమె లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం చేత ఆమె యొక్క సుశీలత ఏదైతే ఉన్నదో అది దేవతల వరకు పాకడం జరిగింది. ఇంతటి ధర్మ మార్గంలో ఇంత మంచితనంగా ఉన్నటువంటి పతివ్రత స్త్రీ యొక్క మహిమ వెళ్ళడం. అప్పుడు శ్రావణ మాస సమయంలో లక్ష్మీదేవి బ్రహ్మ ముహూర్తంలో చారుమతీదేవికి కలలో కనిపించి, నేను వరాలిచ్చే వరలక్ష్మిని, శ్రావణ మాసం నాకు ప్రీతికరమైన మాసం, ఈ శుక్రవారాలు నాకు ప్రీతికరమైనది, ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు గనక వరలక్ష్మి వ్రతాన్ని నువ్వు చేసి ముత్తైదువులకు గనక నువ్వు తాంబూలాలు వంటివి ఇచ్చి ఈ వ్రతాన్ని చేస్తే నేను నిన్ను అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చినట్టుగా ఆమెకి కలలో బ్రహ్మముహూర్తంలో కనపడడం. వెంటనే లేచి ఈ విషయాన్ని భర్తకి అత్తమావలకి అందరికీ చెప్పి ఈ వ్రతం చేయాలనే సంకల్పం తీసుకుని తన ఇంటి వద్ద ఈ వ్రతానికి సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేసి తాను తెలుసుకున్న విషయాన్ని ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి చెప్పి అలాని ఊరంతా కూడా ఈ విషయాన్ని చెప్పి ఆమె శ్రావణ శుక్రవారం ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసింది. అక్కడ ఆ వ్రతం చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ వ్రతంలో కూర్చున్న వారికి కూడా వారి ఇల్లంతా కూడా ధనధాన్యంతో ఒళ్ళంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకుని ఊళ్ళో మిగతా వాళ్ళు కూడా వచ్చి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని తాంబూలం తీసుకోగానే వారికి కూడా ధనధాన్యంతో వారు కూడా ఇల్లంతా కూడా వారి వచ్చినటువంటి బళ్ళు కూడా ధనంతో ధాన్యంతో నిండిపోవడం జరిగింది. అలా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగిందని ఈ యొక్క వ్రత కథని స్కాంద పురాణంలో శివుడు అమ్మవారికి చెప్పినట్టుగా మనకి తెలియజేశారు. కానీ యథార్థంగా ఈ వ్రతంలో మనం పట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం చారుమతీ దేవిలాగా చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అంటే భర్తతో దైవంగా భావించడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, బాధ్యతగా మనం వ్యవహరించడం, అత్తమామల్ని చూసుకోవడం, తల్లిదండ్రులతో మంచిగా ఉండడం, అదే బంధువులతో మంచిగా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళతో మనం మంచిగా ఉండడం, అలాంటి సద్గుణాలతో ఉన్నటువంటి వారి మీద దైవానుగ్రహం ఉంటుందని ఈ కథ చెప్తుంది. మొదటిది. రెండు, ఇక్కడ చారుమతీ దేవికి మాత్రమే వరలక్ష్మీదేవి కనబడి నీవు ఈ వ్రతం చేస్తే నేను అనుగ్రహిస్తానని అమ్మ చెప్పడంతే. ఆమె తన స్వార్థం గురించి ఆలోచించుకున్నా మిత్రులకి బంధువులకి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మాత్రం బాగుంటే సరిపోదు, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నా ఊరు బాగుండాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేటువంటి నిగూఢ విషయం ఈ వరలక్ష్మి వ్రతంలో దాగి ఉంది. కాసేపు ఈ వ్రతం ఈ కథలు ఇలాంటివి పక్కన పెడితే అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మూలంతో ఉన్నటువంటి మంచిని పట్టుకుని అలా ఎవరు ఒక్కళ్ళున్నా ఖచ్చితంగా వాళ్ళకి అలక్ష్మి ఉండదు అనేటువంటి విషయాన్ని శ్రావణ మాసంలో ఇటువంటి కథల్ని శ్రవణం చెయ్యాలి. అది శ్రావణ మాసం అంటే. ఇవి చేయడం చేసి అలా మనల్ని మనం మార్చుకుని మనం కూడా అలా భక్తి మార్గంలో
జ్ఞాన మార్గం ద్వారా ధ్యాన మార్గం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సత్ఫలితాలు కలుగుతాయని మనకి ఈ కథలు చెప్తాయి. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం డేటు చాలా మందిలో కన్ఫ్యూజన్గా ఉందండి. అంటే 28వ తారీఖు పౌర్ణమితో కూడి ఉండి వచ్చింది, మరి ఆ రోజున చెయ్యాలా 21వ తారీఖు వచ్చే శుక్రవారం చెయ్యాలా అని. చాలా చక్కటి ప్రశ్నమ్మ. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను 21 ఆగస్టు 2026 వరలక్ష్మి వ్రతం అని మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే శ్రావణ పౌర్ణమి శుక్రవారం వచ్చింది, కానీ వరలక్ష్మి వ్రత కథలో పౌర్ణమికి ముందు ఉన్న శుక్రవారం, పౌర్ణమి రోజు కూడినటువంటి శుక్రవారం కాదు, పౌర్ణమికి ఉన్న శుక్రవారమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. దీంతోపాటు ఎవరైనా స్త్రీలకి ఆ సమయంలో ఏదైనా ఆటంకం ఇబ్బందులు వస్తే మాత్రం తర్వాత శుక్రవారం వారు ఆచరించాలి. అలా 21వ తారీఖు ఈ సంవత్సరం మనం చేసుకోవాలి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.